కంటైనర్లతో వెళ్తున్నటువంటి ఆ భారీ నౌక ఒక్కసారిగా తలకిందులైపోయింది, ఆ సముద్రంలో మునిగిపోయింది. ప్రమాదానికి లైబీరియాకు చెందినటువంటి ఒక భారీ నౌక ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ కనిపించేటువంటి ఆ నౌకే లైబీరియాకు చెందినటువంటి నౌక. అది కొచ్చి తీరానికి సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో, అంటే సుమారుగా 38 నాటికల్స్ అని చెప్తూ ఉంటారు యాజ్ పర్ నావీ భాషలో, కానీ 70 కిలోమీటర్ల దూరం, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. కొచ్చి తీర ప్రాంతానికి 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది లైబీరియాకు చెందినటువంటి షిప్. సో దాని పేరు MSC ఎల్సా 3గా తెలుస్తోంది. సో అందులో 640 కంటైనర్లు, చూడండి అక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా కంటైనర్లే. 640 కంటైనర్లతో వెళ్తున్నటువంటి ఆ నౌక ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కసారిగా ఉన్న ఫలంగా క్యాప్సైజ్డ్, అంటే తికమక అయిపోయింది, పూర్తిగా తలకిందులుగా మునిగిపోయింది. సముద్ర తీరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరగడంతో వెంటనే అటువంటి నావిక సిబ్బంది ఎవరైతే ఆల్రెడీ ఆ షిప్లో మునగడానికి సిద్ధంగా ఉన్న వారు వెంటనే కొచ్చి తీర ప్రాంతానికి సంబంధించిన నౌకా అధికారులతో సంప్రదింపులు జరిపారు. వెంటనే సమాచారం ఇవ్వడంతో అక్కడికి హుటాహుటిన చేరుకొని అందులో ప్రయాణిస్తున్నటువంటి, అందులో ఆల్రెడీ ఉన్నటువంటి 24 మంది స్టాఫ్ని సురక్షితంగా కాపాడగలిగారు మన ఇండియన్ కోస్టల్ గార్డ్స్. సో వెంటనే అప్రమత్తమై ఈ యొక్క ప్రమాదం నుంచి వారందరినీ కాపాడగలిగారు. కానీ 640 కంటైనర్లు పూర్తిగా కూడా మునిగిపోయాయి. దాంట్లో 13 కంటైనర్లు చాలా ప్రమాదకరమైనవి, చాలా డేంజరస్ రసాయనాలు ఉన్నటువంటి కంటైనర్స్ అవన్నీ కూడా. 12 కంటైనర్లు ఏకంగా కాల్షియం కార్బైడ్ కూడా కనిపిస్తోంది. మిగిలినటువంటి వాటిలో సుమారుగా 84.444 మెట్రిక్ టన్నుల డీజిల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక దాంట్లో డీజిల్, మరో దాంట్లో ఫర్నేస్ ఆయిల్ కూడా ఉన్నాయట. సో విజుంజం సంబంధించినటువంటి పోర్ట్ నుంచి శుక్రవారం రోజు ఈ యొక్క షిప్ బయలుదేరింది. అది కూడా కేరళలో ఉంది. ఉదాహరణకి విజుంజం అంటే మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తిరువనంతపురం. సో తిరువనంతపురం నుంచి బయలుదేరినటువంటి ఈ షిప్ కొచ్చి ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. 640 కంటైనర్లతో ఉన్నటువంటి ఆ షిప్ కొచ్చి ప్రాంతానికి మరొక 70 కిలోమీటర్లు వెళ్తే తీర ప్రాంతానికి చేరిపోయేది. కంటైనర్లు సేఫ్గా కిందికి తీసేవాళ్ళు, సురక్షిత ప్రాంతాలకు తరలించేవాళ్ళు, ఎక్కడిదక్కడే డిస్పర్స్ అయిపోయేది. కానీ శుక్రవారం రోజు బయలుదేరినటువంటి ఆ షిప్ శనివారం మధ్యాహ్నానికల్లా ఒక్కసారిగా తికమక అయిపోయింది, పూర్తిగా తలకిందులుగా మునిగిపోయింది. సో దీనికి గల కారణాలు ఏముంటాయి, ఏం జరిగి ఉంటుందనే విషయం పైన కొంత మనం చర్చిస్తే కనుక, ప్రస్తుతం వాతావరణంలో మార్పులు ఉంటాయి. డెఫినెట్గా వర్షాకాలం రానే వచ్చేసింది. ఇంకా కేరళ అంటే నైరుతి ఋతుపవనాలు ముందుగా ఎంట్రీ ఇచ్చేది కూడా కేరళలోనే. సో కొంత వారం రోజుల ముందుగానే ఎంట్రీ ఇస్తున్నాయి. సముద్రంలో ఏదైనా అటువంటి మార్పుల నేపథ్యంలోనే ఈ రకంగా జరిగి ఉంటుందనేది ఒక అనుమానంగా ఉంటే, ఇంకొకటి అది తీర ప్రాంతం. సో ఇప్పటికే పెద్ద ఎత్తున మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. మన చుట్టూ ఉన్నవి కూడా శత్రు దేశాలే. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, ఇటువంటి దేశాలతో మనం మధ్యలో ఉన్నాం. ఈ చుట్టుముట్టినటువంటి దేశాలతో మనకు శత్రుత్వం ఉంది కదా, వాళ్ళు ఏదైనా కుట్రలో పడి ఉంటారనేది కూడా కొంత అనుమానంగా ఉంది. సో ఒకసారి దృశ్యాలు చూడండి. ఫస్ట్ బాక్స్లో మీకు కనిపించే దృశ్యాలన్నీ కూడా ఎప్పుడైతే ఈ షిప్ అనేది పూర్తిగా తలకిందులైపోయి మునిగిపోయిందో, దాంట్లో సుమారుగా 24 మంది స్టాఫ్ మునిగిపోయారు. దాంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా చాలా సురక్షితంగా కాపాడడం కోసం మన ఇండియన్ కోస్ట్ గార్డ్స్ తీవ్రంగా శ్రమించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అందరూ కూడా సేఫ్గా తరలించారు. INS సుజాత వీరిని కాపాడినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ సంబంధిత దృశ్యాలు చూద్దాం. మరింతగా దీనికి సంబంధించి చాలా డేంజర్ ఇది. ఇప్పటివరకు మీకు చెప్పింది కేవలం వార్త మాత్రమే, కానీ ఆ తర్వాత కేరళ వాతావరణం ఎలా మారబోతోంది, సముద్రంలో ఎటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఉంది సముద్రంలో ఈ షిప్ మునగడం వల్ల అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ దృశ్యాలను చూడండి. రైట్, బ్యాక్ టు ద పాయింట్. నేను ఇందాక చెప్పాను ఇది చాలా డేంజర్ అని. ఎందుకు నేను డేంజర్ అని చెప్పాల్సి వచ్చిందనంటే, ఫస్ట్లీ ఇది లైబీరియా నుంచి వచ్చినటువంటి ఒక షిప్. సో లైబీరియా నుంచి వచ్చినటువంటి ఈ షిప్ ఏకంగా తిరువనంతపురంకి వచ్చింది. తిరువనంతపురం నుంచి మళ్ళీ అక్కడ విజింజం అనేటువంటి ఒక పోర్ట్ దగ్గర నుంచి వచ్చేసింది. రీసెంట్గా అక్కడి అదానికి ఈ పోర్ట్ని అప్పగించారు, అక్కడ బాధ్యతలు అప్పగించినట్టుగా మనం చూసాం. మోదీ వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఈ విజింజం అనేటువంటి ఆ పోర్ట్ దగ్గర నుంచి కొచ్చి పోర్ట్ వైపుగా ప్రయాణం ప్రారంభించింది ఈ షిప్. దీని పేరు MSC ఎల్సా 3.
సో ఎంఎస్సి ఎల్సాత్ అనేటువంటి ఈ షిప్ అక్కడి నుంచి ప్రారంభించి కొచ్చి వైపుగా వస్తున్న క్రమంలో 70 కిలోమీటర్ల దూరం దగ్గర ఇది ప్రమాదానికి గురైంది. ఒకటి పర్యావరణ ఉన్నటువంటి కొన్ని వైపరీత్యాలు ఈ ప్రమాదానికి కారణమయ్యాయా, రెండవది ఇక్కడ ఏదైనా శత్రు దేశాలు కుట్రలు పన్నాయా, ఈ రకమైన అనుమానం కూడా ఉంది. సో ఈ రెండు అనుమానాలు పక్కన పెడితే దాంట్లో ఎటువంటి ప్రమాదం ఉంది, ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఉందనేది నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు దీంట్లో ప్రజెంట్ 640 కంటైనర్లు ఉన్నాయి. 180 మీటర్ల దూరం గల ఆ పొడవు గల ఈ షిప్లో 640 కంటైనర్లు ఉన్నాయి. మీరు చూడండి, అక్కడ ఫస్ట్ బాక్స్లో కనబడుతుంది కదా, ఆ షిప్ పైన ఉన్నవన్నీ కూడా కంటైనర్లే. అయితే ఈ కంటైనర్లో సుమారుగా 13 కంటైనర్లు చాలా డేంజరస్ కెమికల్స్ ఇవన్నీ కూడా. 13 కంటైనర్లు మొత్తం కూడా చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఉన్నాయట. మరో 12 కంటైనర్లు ఏకంగా కాల్షియం కార్బైడ్, ఈ రెండు కూడా ఉన్నాయి. మిగిలిన దాంట్లో ఈ ఆయిల్ పిల్స్ సంబంధించి డీజిల్ 84 మెట్రిక్ టన్నుల డీజిల్, 367 మెట్రిక్ టన్నుల ఫార్నెస్ ఆయిల్ కూడా ఉన్నాయట. సో ఇక్కడ ప్రమాదం ఏంటి అని అంటే కనుక, ఇవి కనుక సముద్ర జలాలతో కలిస్తే కలుషితమయ్యే ప్రమాదం కూడా ఉందట. ఏకంగా ఆ తీరం వెంబడి నుంచి ఆ ప్రమాదజనక సంఘటన నుంచి 70 కిలోమీటర్ వరకు కొచ్చిన దూరం అని చెప్పాను కదా, ఇక్కడ కనుక ఆ ఆయిల్ స్పిల్స్ మొత్తం కింద పడినటువంటి ఆయిల్ మొత్తం కూడా లీక్ అయిపోయి రసాయనాలు లీక్ అయిపోయి ఈ ఫర్నెస్ ఆయిల్ మొత్తం లీక్ అయిపోయి అది కనుక కొచ్చి తీరం వైపుగా కనుక ఆ కెమికల్ స్ప్రెడ్ అయితే కనుక ఆ నీటిని ముట్టుకున్నా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. యాసిడ్గా కూడా మారే అవకాశం ఉందట. అటువంటి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ అటువన్నీ కూడా. సో కంటైనర్లు అందులో నుంచి బయటకు వచ్చిన ఇంధనం తీరం వైపుగా వస్తే దాన్ని తాకొద్దని చెప్పి ఇప్పటికే కేరళ ప్రజల్ని విపత్తు నిర్వహణ సంస్థ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఆ సంస్థ అలర్ట్ చేసింది. సముద్ర జలాల్లో ఒకవేళ కనుక ఇది లీక్ అయి అది కనుక తీరం వైపుగా వస్తే చాలా తీరని ప్రమాదం, ఎవరు కూడా దీన్ని కంట్రోల్ చేయని ప్రమాదంగా మారే అవకాశం ఉందట. అందుకోసమే దాన్ని ఎక్కడి వరకు వచ్చింది, ఎలా కంట్రోల్ చేయాలి, ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలన్న విషయంలో పైన పెద్ద ఎత్తున ఒక ప్రత్యేక విమానం ద్వారా ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీని, వీటిని ఆయిల్ స్పిల్స్ అంటూ ఉంటారు. బేసిక్గా ఈ ఆయిల్ స్పిల్స్ రెగ్యులర్ కనబడుతున్నాం. ఇంటికి ఆయిల్ స్పిల్ అంటే ఏంటంటే మనం ఒక మెషిన్ని, ఇప్పుడు బోట్ చూడండి, అది ఒక మెషిన్ని అన్నట్టుగానే భావించాలి. సో దాని ద్వారా చిన్నగా ఆయిల్ లీక్ అయినా కూడా అవన్నీ కూడా ఆయిల్ స్పిల్స్గానే చూస్తూ ఉంటారు. సో ఎంత మేర ఆయిల్ స్పిల్స్ ఉన్నాయి, ఎంత ఆయిల్ స్పిల్ అయిందనేది ఎప్పటికప్పుడు అక్కడ సముద్రంలో కూడా వాతావరణానికి అంచనా వేస్తూ ఉంటారు కాబట్టి, పొల్యూషన్ చూస్తూ ఉంటారు కాబట్టి ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ అనేది చాలా కీలకం. అయితే ఇప్పుడు కూడా ఆయిల్ స్పిల్ టెక్నాలజీని ఉపయోగించే ఈ లీక్ అయినటువంటి ఈ కెమికల్స్ ఎంత దూరంగా వచ్చాయి, ఈ డీజిల్ ఎంత దూరంగా వ్యాపించింది, ఈ ఫర్నేస్ ఆయిల్ ఎక్కడి వరకు వ్యాపించింది, కాల్షియం కార్బైడ్ ఎక్కడి వరకు వచ్చింది, చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఏదైతే 13 కంటైనర్లు ఉన్నాయో ఎంత మేర లీక్ అయ్యాయి, దాని ప్రభావం ఎంత దూరం వరకు వచ్చింది, తీరం తాకుతుందా, తీరం వరకు వస్తుందా, ఇంకా ఏం జరుగుతుంది, ఎలా కంట్రోల్ చేయాలి, ఇలా అన్ని రకాలుగా అంచనా వేయడం కోసం ప్రస్తుతం పెద్ద ఎత్తున వారంతా కూడా ఒక ప్రత్యేక విమానం ద్వారా ఏరియల్ వ్యూ నుంచి ఆ దృశ్యాన్ని చూడండి అదే గమనిస్తూ ఉన్నారు. సో 38 నాటికల్ మైళ్ళు అంటే 70 కిలోమీటర్ దూరంలో